ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే అట్లీస్ట్ మీకు కంపెనీ నేమ్ తెలుస్తుంది. దెన్ యూ కెన్ షేర్ యువర్ రెజ్యూమ్. డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ షేర్ ద రెజ్యూమ్. ఓకే, ఆ వెబ్సైట్ లోడ్ అవ్వట్లేదు. వెబ్సైట్ ఈజ్ qualitician.com. అది ప్రజెంట్ నాకు లోడ్ అవ్వట్లేదు. దిస్ వాజ్ దట్ వెబ్సైట్. మీరు ఓన్లీ క్యూఏ రిలేటెడ్ జాబ్స్ కావాలంటే ఈ వెబ్సైట్లో ఉంటాయి. బట్ ఇట్ మే బీ అండర్ కన్స్ట్రక్షన్ ఆర్ సంథింగ్. ఏదో ప్రాబ్లం ఉంది. ఈ వెబ్సైట్ నాకు లోడ్ అవ్వట్లేదు. మీ దగ్గర లోడ్ అవుతుందేమో ఒకసారి చెక్ చేయండి. జస్ట్ చెక్ ఇట్ వన్స్ మీ సిస్టమ్స్లో. భార్గవి గారు చెక్ చేయండి ఒకసారి. ఒకసారి నాకు చెప్పండి, మీ బ్రౌజర్లో కానీ లేకపోతే మొబైల్లో కానీ ఓపెన్ అయింది అంటే. యా, నాకు అది మొబైల్లో ఓపెన్ అయింది. ట్రై ఇట్ ఆన్ యువర్ మొబైల్. మీకు ఓన్లీ క్యూఏ రిలేటెడ్ జాబ్స్ కావాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తాయి. డైరెక్ట్ కంపెనీ నేమ్ ఉంటుంది, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో కంపెనీ యూఆర్ఎల్ కూడా మీకు దే విల్ షేర్ ద కంపెనీ యూఆర్ఎల్ ఆల్సో. డైరెక్ట్గా మీరు కంపెనీ యూఆర్ఎల్కి వెళ్తారు. యూ కెన్ షేర్ యువర్ రెజ్యూమ్. ఒకసారి ఓపెన్ చేసుకోండి.
So Apache Poi means actually if you want to work with any excels, if you want to get data from excels, సపోజ్ మనము నార్మల్గా ఏం చేస్తుంటాం, మనము టెస్ట్ డేటా ప్రిపేర్ చేస్తాం కదా. సో వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ టెస్ట్ డేటా విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్. అవి ఏవైనా ఉండొచ్చు, బౌండరీ వాల్యూ అనాలిసిస్ కావచ్చు, ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ సమ్ టెస్ట్ డేటా. సో ఆ టెస్ట్ డేటా ఎలా ఉంటుందంటే, ఐ విల్ షేర్ దట్ వన్. సో ఆ టెస్ట్ డేటాను మనం ఎక్సెల్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. సపోజ్ ఒక యూజర్ని నేను రిజిస్టర్ చేయాలి, లేకపోతే నేను ఒక కస్టమర్ని క్రియేట్ చేయాలి అనుకోండి. ఐ హ్యావ్ టు ఫిల్ కస్టమర్ రిలేటెడ్ డేటా విత్ ఇన్ ఏ ఫామ్ ఆఫ్ ఏ వెబ్సైట్. సో అలా నేనేం చేయాలి, 100 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ నేను క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. 100 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ నేను క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వాట్ ఐ హ్యావ్ టు డూ, I have to prepare different types of name combinations. Different types of name combinations. So ఒక name కే different types of name combinations ఇస్తాం. వేటిని బేస్ చేసుకొని ఆల్రెడీ యు నో దట్ బౌండరీ వాల్యూ అనాలిసిస్, ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషనింగ్, డెసిషన్ టేబుల్, లైక్ దట్ we are going to prepare test data with different sets. సో మనం టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఆ టెస్ట్ డేటాని ఒక ఎక్సెల్లో ఇస్తాం. Right, I am sharing this one. So ఇప్పుడు మీకు ఒక షీట్ కనిపిస్తుంది చూడండి. దిస్ వన్ లైక్ దిస్ వీ హ్యావ్ టు ప్రిపేర్ టెస్ట్ డేటా. సో ఇది ఏంటంటే, ఒక యూజర్ అనేవాడు ఒక వెబ్సైట్కి వచ్చి ఆ వెబ్సైట్లో వాడి క్వరీని అడ్మిన్కి సెండ్ చేయాలి. ఐ మీన్ టు సే దట్ వెబ్సైట్ ఓనర్కి సెండ్ చేయాలి. వెబ్సైట్ ఓనర్కి సెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా మనం టెస్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ డేటాతో మనం ప్రిపేర్ చేయాలి దాన్ని. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ డేటా మీన్స్ ఓన్లీ ఫర్ దిస్ 4 ఫీల్డ్స్. ఓన్లీ ఫర్ దిస్ 4 ఫీల్డ్స్ నేను ఏం చేశాను, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టెస్ట్ డేటాని ఇలా ప్రిపేర్ చేశాను. సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు ఎంటర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అండ్ డిస్క్రిప్షన్. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ టు ప్రెస్ సబ్మిట్ బటన్. ఇది నా యాక్టివిటీ అనుకుందాం. ఒక వెబ్సైట్లో నేనేం చేయాలి, యూజర్ అనేవాడు వాడి డేటాని సబ్మిట్ చేస్తున్నాడా లేదా నేను ఫస్ట్ చెక్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, పాజిటివ్ టెస్ట్ డేటాతో దాన్ని చెక్ చేస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వ్యాలిడ్ డేటా సెట్. సో ఇక్కడ నేను నేమ్, వ్యాలిడ్ నేమ్ ఇచ్చాను, ఫోన్ నెంబర్, వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఆల్సో వ్యాలిడ్. దెన్ నేను ఏం చేశాను, ఎటువంటి డేటా లేకుండా నేను ప్రిపేర్ చేశాను. నల్ సెట్ అంటారు, అంటే నేను ఎటువంటి డేటా ఇవ్వకుండా సబ్మిట్ నేను క్లిక్ చేశాను. సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ ఎలా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, ఇన్వాలిడ్ డేటా సెట్ 1 అని ఇచ్చాను. సో ఇన్వాలిడ్ డేటా సెట్లో నేను ఫస్ట్ నేమ్ అనేది ఇన్వాలిడ్గా తీసుకున్నా. నేమ్ అనేది ఇక్కడ ఇన్వాలిడ్గా తీసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చేశా, స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకున్నా. నెక్స్ట్ నేను ఏం చేశాను, మొబైల్ నెంబర్ ఇన్వాలిడ్ తీసుకున్నా. ఇక్కడ నేనేం చేశాను, క్యారెక్టర్స్ ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ నార్మల్ ఇన్వాలిడ్ డేటా సెట్. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇన్వాలిడ్ తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇల్లీగల్ డేటా ఫార్మాట్స్ తీసుకున్నా. ఇక్కడ నేను నేమ్ ప్లేస్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను, ఫోన్ నెంబర్ ప్లేస్లో డేటా ఇచ్చాను, ఈమెయిల్లో ఇల్లీగల్ ఫార్మాట్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. లైక్ దిస్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ టెస్ట్ డేటా. ఈ టెస్ట్ డేటా మొత్తాన్ని నేను ఎక్కడ ప్రిపేర్ చేస్తానంటే, ఎక్సెల్లో ప్రిపేర్ చేస్తాను. ఎక్సెల్లో ప్రిపేర్ చేసిన తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకు అంటే, ఆల్రెడీ నేను టైప్ చేశాను చూడండి, ఆటోమేషన్ టెస్టింగ్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్
to perform data-driven testing. So data-driven testing ni manam perform cheyadaniki we are going to use automation testing. Data-driven testing means we have to test one functionality with different kinds of data. సో ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాతో మనం ఫంక్షనాలిటీని చెక్ చేయాలంటే ఆ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటాని మనం ఏదో ఒక ప్లేస్లో స్టోర్ చేయాలి. ఫస్ట్ వే ఈజ్ స్టోరింగ్ ఇన్ ద ఎక్సెల్స్ లైక్ దిస్. సెకండ్ వే ఈజ్ స్టోరింగ్ విత్ ఇన్ ద డేటాబేస్. డేటాబేస్లో అయినా స్టోర్ చేయొచ్చు, ఎక్సెల్ అయినా స్టోర్ చేయొచ్చు. డేటాబేస్లో స్టోర్ చేస్తే వీఆర్ గోయింగ్ టు యూస్ SQL సర్వర్. ఎక్సెల్లో స్టోర్ చేస్తే వీఆర్ గోయింగ్ టు యూస్ Apache Poi. Apache Poi అనేది it is a jar files. It is a combination of jar files. Like మనం Selenium ని మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో మన జావా ప్రోగ్రామ్ లోకి, సేమ్ లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ ఎక్సెల్ ఆపరేషన్స్. ఎక్సెల్ ఆపరేషన్స్ మనం జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి పర్ఫామ్ చేయాలంటే Apache Poi అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ ఏ ఫ్రేమ్వర్క్ మీన్స్ ఇట్ కంటైన్స్ మల్టిపుల్ జార్ ఫైల్స్. ఆ జార్ ఫైల్స్ మనం ఏం చేస్తామంటే మన ప్రాజెక్ట్కి యాడ్ చేసి పెట్టుకుంటాం. నార్మల్ జావా ప్రాజెక్ట్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ అ మవెన్ ప్రాజెక్ట్ అయితే వాటిని మనం డిపెండెన్సీస్ని యాడ్ చేసి పెట్టుకుంటాం. ఫైనల్లీ ఐ వాంట్ టు సే దట్ Apache Poi it is a framework used to automate Excels. Means automate Excels ని automate చేయడం ఏంటంటే by using Apache Poi we can directly get the data from Excel. And we can update the data within the Excel with the help of Apache Poi. ఇప్పుడు నా గోల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక టెస్ట్ కేసు రాశారు. లైక్ యూ హ్యాడ్ రిటర్న్ వన్ టెస్ట్ కేస్, రైట్? లైక్ దిస్ యూ హ్యాడ్ రిటర్న్ వన్ టెస్ట్ కేస్. ఒక ఎక్సెల్లో మీరు ప్రిపేర్ చేశారు. సో ఈ టెస్ట్ కేసు నేను టెస్ట్ డేటా, ఇక్కడున్న టెస్ట్ డేటా యూజ్ చేసుకుని నేను ఎగ్జిక్యూట్ చేశాను. అంటే ఇక్కడున్న డేటాను నేను గెట్ చేయొచ్చు. జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి ఇక్కడ నుంచి డేటా నేను గెట్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఆ లైబ్రరీని నేను ఇంక్లూడ్ చేసుకోవాలి. జావాలో మీరు ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారో, జావాలో మీరు ఒక ప్యాకేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారో, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను, నేను ఆ లైబ్రరీని ఒక జార్ ఫైల్స్ యూజ్ చేసుకొని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా నేనేం చేయాలంటే ఈ ఎక్సెల్లో ఈ టెస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది నేనేం చేయాలనుకుంటున్నానంటే అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. పాస్ ఆర్ ఫెయిల్ అనేది నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. హౌ ఐ కెన్ అప్డేట్ మీన్స్ ఈ ఎక్సెల్లో ఉన్న డేటాని నేను అప్డేట్ చేయాలంటే కూడా నేనేం చేయొచ్చు, జావా ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఎక్సెల్ని డైరెక్ట్గా నేను ఓపెన్ చేయొచ్చు, ఎక్సెల్లోని డేటాని నేను గెట్ చేయొచ్చు, ఎక్సెల్లో ఉన్న డేటాని నేను అప్డేట్ చేయొచ్చు. దానికోసం మనం ఏమి చేస్తామంటే యువర్ నెక్స్ట్ టాపిక్ ఆఫ్టర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, దిస్ వన్ Apache Poi అనేది ఒక టాపిక్. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్వ్యూస్లో ఎవరినైనా ఇది టచ్ చేస్తారు. ఆటోమేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు బల్క్ డేటా ఉన్నప్పుడు, అంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏంటంటే డేటా అనేది ఎక్సెల్ షీట్స్లో వస్తుంది, చాలా ఎక్కువ డేటా ఉంటుంది. మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆ డేటా మొత్తాన్ని తీసుకొని వీ హ్యావ్ టు ఆటోమేట్ దట్ అవర్ అప్లికేషన్ ఏం చేయాలి, ఆ డేటా మొత్తాన్ని తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఎంటర్ చేసేటప్పుడు, డేటా సెట్ ఎంటర్ చేసేటప్పుడు అప్లికేషన్ ఎలా రియాక్ట్ అవుతుందని మనం చెక్ చేయాలి. అటువంటిప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ కొన్ని రోస్ మాత్రమే కనిపిస్తున్నాయి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రోసే ఉన్నాయి ఇక్కడ. బట్ మీకు యాక్చువల్గా వచ్చే టెస్ట్ డేటా కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది, టెస్ట్ డేటా ఫార్మాట్లో ఉంటుంది. లైక్ దిస్ యూ విల్ గెట్ టెస్ట్ డేటా, బట్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సేమ్ డేటానే నెంబర్ ఆఫ్ రోస్, ఎక్కువ రోస్లో మీరు గెట్ చేస్తారు. మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఆ డేటాని తీసుకొని మీరు అప్లికేషన్ని ఆటోమేట్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేట్ చేయాలంటే డెఫినెట్గా మీరు నేర్చుకోవాల్సింది 2 కాన్సెప్ట్స్. ఇక్కడ ఈ Apache Poi నేర్చుకోవాలంటే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పటివరకు మీరు బేసిక్ జావా ప్రోగ్రామింగ్ చూశారు. సో బేసిక్ జావా ప్రోగ్రామింగ్లో మీరు ఏం చేశారు, ఒక జావా ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం, జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేసినప్పుడు జావా ప్రోగ్రామింగ్ యూజ్ చేసి హౌ టు క్రియేట్ మెథడ్స్ అండ్ హౌ టు క్రియేట్ పారామీటర్స్, హౌ టు give parameter values, how to create list, how to create set, how to create map చూసారు.
ఇవి బేసిక్స్. దీని తర్వాత ఎక్స్టెన్షన్ ఏంటంటే జావాలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీరు జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నాట్ ఆఫ్టర్ క్రియేటింగ్, నాట్ ఆఫ్టర్ కంపైలింగ్, వన్స్ జావా ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ సమ్ ఎర్రర్స్, ప్రోగ్రామేటికల్ ఎర్రర్స్ అనేవి అప్పుడు అక్కర్ అవుతాయి. అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ని మీరు ప్రొవైడ్ చేసినప్పుడు ప్రోగ్రామ్కి అర్థం కాదు. అంటే మీరు ఇంటీజర్ ఇవ్వాల్సింది ఫ్లోట్ వాల్యూ ఇన్పుట్గా ఇచ్చారనుకోండి, జావా కంపైలర్ దాన్ని తీసుకోలేదు. అంటే జేఆర్ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మీకు ఒక ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్. సో ఇక్కడ మీకు ఏదైనా ఎక్సెప్షన్ కనిపించింది అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే, ఇక్కడ మీకు ఏమైనా ఎర్రర్ కనిపిస్తే ప్రోగ్రామేటికల్ ఎర్రర్ అంటారు. బట్ ప్రోగ్రామ్ని మీరు వన్స్ ఇక్కడ రన్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఎక్సెప్షన్స్ వస్తే వాటి ఏమంటారు, ఎర్రర్ వస్తే దాన్ని ఏమంటారు, ఎక్సెప్షన్ అంటారు. సో ఐ విల్ క్రియేట్ వన్ ఎక్సెప్షన్ హియర్. సి SYS system.out.println ఏం చేస్తున్నాను అంటే, రైట్ సేమ్ బ్లాక్లోనే నేను సేమ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఈ ఏరియాలో system.out.printlnలో 1/0 అని ఇచ్చాను. ఏం జరుగుతుంది చూడండి, నాకు ఇప్పుడు ఏమైనా సంథింగ్ డివిజన్ బై 0 అనేది ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇది. బట్ ఇంటెన్షనల్ గానో అన్ఇంటెన్షనల్ గానో యూజర్ అనేవాడు ఈ ఇన్పుట్ ఇచ్చాడు. అప్లికేషన్ యూజ్ చేసుకునేటప్పుడు 0 ఎంటర్ చేశారు డినామినేషన్లో. ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది చూడండి, జావా డాట్ లాంగ్ డాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్లియర్గా లైన్ నెంబర్ 22 అని వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి, ప్రోగ్రామ్ ఇక్కడికి ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోయింది. ప్రోగ్రామ్ లైన్ నెంబర్ 22కి వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోయింది. అప్లికేషన్ ఏం చేసింది మీన్స్ జావా ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఏం చేసింది, మనకు ఒక ఎక్సెప్షన్ని రైట్ చేసింది. సో ఇంటర్నల్గా జావా ప్రోగ్రామింగ్ ఎలా రన్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ జేఆర్ఈ ఏం చేసిందంటే నాకు ఒక ఎక్సెప్షన్ని రైట్ చేసింది. మీరు సెలీనియంలో కానీ నార్మల్ జావా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కానీ ఇటువంటి ఎక్సెప్షన్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. వీ హ్యావ్ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్. హౌ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్స్ అనేదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, so I can handle exceptions like this. Like this I can handle. సో ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది నాకు. ఇఫ్ ఇన్ కేస్ ఈ లైన్లో ఎక్సెప్షన్ వచ్చినా సరే దీన్ని నేను హ్యాండిల్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది వెళ్ళిపోయింది. ఈ లైన్లో ఎక్సెప్షన్ ఉన్న ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ అయిపోయింది. దీన్నే ఏమంటారంటే ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయడం అంటారు. సో మీరు సెలీనియంని యూజ్ చేసేటప్పుడు, సెలీనియంని ఒక ఆటోమేషన్ టూల్గా యూజ్ చేసేటప్పుడు, సెలీనియం అనేది ఇట్ ఈస్ బిల్ట్ ఫర్ డేటా డ్రివెన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా డేటా డ్రివెన్ టెస్టింగ్కి ప్రిపేర్ చేశారు. డేటా డ్రివెన్ అంటే ఏంటి, మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటాని యూజ్ చేసుకొని నేనేం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ ద అప్లికేషన్. సో ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అవుతుందండి, మీకు ఎంటైర్ స్క్రీన్ షేర్ అవుతుందా లేకపోతే ఓన్లీ దిస్ వన్ షేర్ అవుతుందా? ఓన్లీ ఆ స్క్రీన్ సార్, ఎంటైర్ అవ్వట్లేదు. అర్థమైంది. సో ఇక్కడ చూడండి, దిస్ వన్ ఈ ప్రోగ్రామ్ చూడండి. బిఫోర్ నేను ట్రై క్యాచ్ బ్లాక్ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఇది ఇన్వాలిడ్ ఇన్పుట్. యూ డోంట్ నో, మీకు రియల్ టైంలో ఒక అప్లికేషన్ని డెవలప్ చేసినప్పుడు ఒక యూజర్ అనేవాడు మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అక్కడ క్లియర్గానే పెట్టారు, ఒక టెక్స్ట్ ఇచ్చారు. బట్ యూజర్ ఏం చేశాడు, మొబైల్ నెంబర్ ప్లేస్లో
సంథింగ్ టెక్స్ట్ ఎంటర్ చేశాడు. ఆబ్వియస్గా ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎక్సెప్షన్స్ వస్తాయి అంటారు. ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎర్రర్, దట్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వస్తుంది. సో ఇలా ఎర్రర్స్ వస్తాయి, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోయినప్పుడు నెక్స్ట్ లైన్కి మన ప్రోగ్రామ్ అనేది వెళ్ళదు. ఇక్కడ వరకు మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోయింది. లైన్ నెంబర్ 22. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఏదైనా ఎక్సెప్షన్ అని కనిపించింది అనుకోండి, దాని క్లాస్ నేమ్ అండ్ లైన్ నెంబర్ వస్తుంది. సో వీటిని వీ కెన్ హ్యాండిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రై క్యాచ్ బ్లాక్స్. వీ కెన్ హ్యాండిల్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్ మీకు వచ్చేది ఇది. ఓకే, we can handle this exception and మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది మన ప్రోగ్రామ్. అంటే 22 లైన్, సపోజ్ 24 లైన్లో ఒక ఎర్రర్ వస్తుందని మీరు ముందే గెస్ చేస్తున్నారు. ఆ ఎర్రర్ వచ్చినా సరే ఆ ఎర్రర్ అనేది జస్ట్ మీరు ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు యూజర్కి. సో లైక్ దిస్ యూ కెన్ ప్రింట్ దట్ ఎర్రర్ టు యూజర్ ఆల్సో. సో ఇక్కడ మీకు కన్ఫామ్గా రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఆ రన్ టైమ్ ఎర్రర్ ఏంటనేది యూజర్కి ప్రింట్ అవుతుంది. చూడండి, లైక్ దిస్ java.land. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏంటది, డివిజన్ బై 0 ప్రాబ్లం. ఇది వచ్చింది బిఫోర్ దిస్ లూప్ వాజ్ ఎగ్జిక్యూటెడ్, ఇది వచ్చింది. సో అందుకని ఇది ప్రింట్ అవుతుంది. బట్ ట్రై క్యాచ్ బ్లాక్లో నేను దీన్ని హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది, కన్ఫామ్గా ఈ ఎక్సెప్షన్ వచ్చి నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న జావా ఎంతవరకు అంటే ఓన్లీ ఇంటర్నల్గా మీరు ఏం చేస్తారు, ఈ ప్రోగ్రామ్కి ఇక్కడి నుంచి ఇన్పుట్ ఇస్తున్నారు. డైరెక్ట్గా మెథడ్లో అయినా ఇన్పుట్ ఇస్తున్నారు, లేకపోతే ఆబ్జెక్ట్లో అయినా ఇన్పుట్ ఇస్తున్నారు. బట్ మీరు ఇచ్చే ఇన్పుట్ నెక్స్ట్ క్లాసెస్ నుంచి మీరు ఇన్పుట్ని ఎక్కడి నుంచి ఇస్తారంటే, యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్పుట్ with the help of Excel sheets. సో ఎక్సెల్ షీట్స్ నుంచే మీరు డేటాని తీసుకొని ఇన్పుట్గా ఇస్తారు. సపోజ్ నేను ఇక్కడ ఒక సెట్ని క్రియేట్ చేస్తున్నాను. సో సెట్ని క్రియేట్ చేసేటప్పుడే నేను ఒకటి చెప్పాను, సెట్ విల్ నాట్ మెయింటైన్ డూప్లికేట్ వాల్యూస్. సెట్ అనేది డూప్లికేట్ వాల్యూని అలో చేస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ మెయింటైన్. సింపుల్గా ఆ వాల్యూని అది డిలీట్ చేసేస్తుంది. హౌ ఇట్ విల్ డిలీట్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ గౌతమ్ అనేది 2 times పాస్ చేశాను, బట్ గౌతమ్ అనేది ఇక్కడ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది చూడండి, ఒకసారే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ ఇది మెయింటైన్ చేయదు, ఇది అలో చేస్తుంది. యూ కెన్ యాడ్ వన్ డూప్లికేట్ వాల్యూ. వన్స్ ఆఫ్టర్ ద యాడింగ్ ద డూప్లికేట్ వాల్యూ, ఇమీడియట్గా ఇది ఏం చేస్తుందంటే డిలీట్ చేసేస్తుంది. సో మీరు ఏం చేశారు అంటే, అక్కడి నుంచి వచ్చిన డేటాని, ఒక ఎక్సెల్లో నుంచి వచ్చిన డేటాని లైక్ సేమ్ సపోజ్ ఎక్సెల్లో ఇది రో 0లో కాలం 1లో ఉంది అనుకుందాం. గౌతమ్ అనే నేమ్, మీరు దీన్ని గెట్ చేస్తారు. నెక్స్ట్ అగైన్ గౌతమ్ అనే నేము కాలం 2లో ఉందనుకోండి, దీన్ని గెట్ చేస్తారు. లైక్ దిస్ you are going to add the values into one set with the help of an Excel. సో ఎక్సెల్లో నుంచి మీరు డేటాను తీసుకుంటారు. ఇప్పటి వరకు మీరు అవుట్ సైడ్ నుంచి డేటాను తీసుకోలేదు. విత్ ఇన్ ద ప్రోగ్రాంలో డైరెక్ట్గా ఇలా కానీ, లేకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కానీ మీరు ఏం చేశారు, డేటాని ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నేను ఇచ్చే డేటా డైనమిక్ అయి ఉండాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మెథడ్లో ఇస్తే ఆ డేటా ఎలా ఉంటుంది, స్టాటిక్గా ఉంటుంది. అదే ఆబ్జెక్ట్ మీరు పాస్ చేశారు అనుకోండి, ఆ డేటా ఎలా ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది. సో డైనమిక్గా డేటాని ఎక్కడి నుంచైనా నేను తెచ్చుకోవాలి అంటే, ఫస్ట్ వే సెలీనియంలో మనం యూజ్ చేసేది
ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సెలీనియం, ఇట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ జావా. జావాలో కూడా మనం ఏం చేస్తామంటే ఎక్సెల్స్ని యూజ్ చేసి డేటాని గెట్ చేసుకుంటాం. ఎక్సెల్స్ని యూజ్ చేసి డేటాని గెట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయి. ఆ ఎక్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ మీరు ఎక్సెల్లో డేటా ఉంది, ఎక్సెల్లో మీకు డేటా ఉంది. ఆ డేటా ఎలా ఉందంటే ఇలా ఉంది. ఎక్సెల్లో మీకు డేటా 3, 4, 5 అని ఉంది. బట్ మీరు ఈ డేటాని ఏం చేస్తున్నారు, ఇది ఒక ఇంటీజర్ వాల్యూ కాబట్టి int a ఈక్వల్ టు దిస్ వాల్యూ ఇస్తున్నారు అనుకుందాం. int a ఈక్వల్ టు ఇలా ఇస్తున్నారు, దీన్ని int a ఈక్వల్ టు 100 లేకపోతే ఇలా డిక్లేర్ చేశారు. ఈ వాల్యూ ఒక ఎక్సెల్ నుంచి వస్తుంది అనుకుందాం. బట్ ఎక్సెల్ నుంచి ఈ వాల్యూ ఇంటీజర్ ఫార్మాట్లో రాదు. అది ఏ ఫార్మాట్లో వస్తుందంటే డబుల్ ఫార్మాట్లో వస్తుంది. డబుల్ ఫార్మాట్లో ఈ డేటా వచ్చినప్పుడు మీరు ఇంటీజర్లో స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఎక్సెప్షన్స్. ప్రోగ్రాంలో మీకు ఆటోమేటిక్గా ఎక్సెప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏంటంటే బిఫోర్ స్టార్టింగ్ ఎక్సెల్ ఆపరేషన్స్ ఐ వాంట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఎక్సెప్షన్స్. సో ఆ ఎక్సెప్షన్స్ కంటే ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న కాన్సెప్ట్ ఇది, దిస్ వన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్, సెట్ అండ్ మ్యాప్? సో మీకు లిస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, సెట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, మ్యాప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లిస్ట్, సెట్ అండ్ మ్యాప్. ఇవి ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు, ప్రతి ఒక్కరిని ఇవి ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. మీరు ఆటోమేషన్ టెస్టింగ్ యూజ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఇవి 3 మీరు యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి 3 జావా కాన్సెప్ట్స్. ఎక్సెల్ ఆపరేషన్స్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద జావా కాన్సెప్ట్, నాట్ ద సెలీనియం. సార్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో టైప్స్ ఉంటాయి కదా, ఏంటండి? ఎక్సెప్షన్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఉన్నాయి కదా. ఎస్ ఉంటాయి. అది అడిగారు క్వశ్చన్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అని అడిగారు మొన్న ఆటోమేషన్ బేస్డ్ ఇంటర్వ్యూలో. అడుగుతారు. సో ఎక్సెప్షన్స్ లో చెక్డ్ ఎక్సెప్షన్స్ అని ఉంటాయి, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని ఉంటాయి, ఎర్రర్స్ అని ఉంటాయి. సో యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అండ్ ఎర్రర్స్. సో ఇవన్నీ ఏంటివంటే జావాలో వచ్చినా అది ఎక్సెప్షనే, సెలీనియంలో వచ్చినా అది ఎక్సెప్షనే. జావాలో 1 kinds ఆఫ్ ఎక్సెప్షన్స్ వస్తాయి, సెలీనియంలో 1 kinds ఆఫ్ ఎక్సెప్షన్స్ వస్తాయి. అక్కడ డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. ఒక ఎక్సెప్షన్ ఇది జావా రిలేటెడ్ ఎక్సెప్షనా, సెలీనియం టూల్ రిలేటెడ్ ఎక్సెప్షనా? యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్. సో జావా రిలేటెడ్ ఎక్సెప్షన్స్ ఎలా ఉంటాయి అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని ఒకటి ఉంటుంది. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పిందే నేను, మీకు చెప్పిన ఎక్సెప్షన్ని అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటారు. నెక్స్ట్ నల్ పాయింట్ ఎక్సెప్షన్ అని ఉంటుంది. నల్ పాయింట్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే మీరు మ్యాండేటరీగా అక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి, బట్ మీరు ఇన్పుట్ డేటా ప్రొవైడ్ చేయకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేసారు. దాన్ని ఏమంటారు? నల్ పాయింట్ ఎక్సెప్షన్ అంటారు. అంటే మీరు ఇన్పుట్ ఇవ్వలేదు, ఇన్పుట్ అనేది ఇవ్వలేదు. ఐఓ ఎక్సెప్షన్ అంటారు. సపోజ్ మీరు ఒక ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు, బట్ ఫైల్ పాత్ రాంగ్ ఇచ్చారు. ఫైల్ పాత్ రాంగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్. దానికి ఇన్పుట్ అసలు గెట్ చేసుకోవట్లేదు, ఆ ఫైల్ అనేది రావట్లేదు, మీరు ఇచ్చిన ఫైల్ పాత్ అనేది ఐడెంటిఫై అవ్వట్లేదు అనుకోండి, దాన్ని ఐఓ ఎక్సెప్షన్ అంటారు. సో ఐఓ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ద ప్రోగ్రామేటికల్లీ ఎక్సెప్షన్, లాజికల్ ఎక్సెప్షన్. అదేంటి? అవుట్ సైడ్ మీరు డేటాని తీసుకొచ్చేటప్పుడు కనెక్షన్స్ లో ఉండే ఎక్సెప్షన్స్ ఏమంటారంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. కనెక్షన్ లేకుండా ప్రోగ్రామేటిక్ గా వచ్చే ఎక్సెప్షన్స్ ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ బేసిస్ వచ్చే వాటిని ఏమంటారంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. వీటిల్లో ఉంటాయి నల్ పాయింట్ ఎక్సెప్షన్స్, ఐఓ ఎక్సెప్షన్స్, నల్ పాయింట్ ఎక్సెప్షన్స్, అర్థమెటిక్ ఎక్సెప్షన్స్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్స్, నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్స్ అంటే ఇంటీజర్ లో ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేయడం, ఫ్లోట్ లోకి క్యారెక్టర్ ని స్టోర్ చేయడం, ఇటువంటివి చేస్తూ ఉన్నప్పుడు ప్రోగ్రామేటిక్ గా ఎక్సెప్షన్స్ వస్తాయి. సో వాటిని మనం హ్యాండిల్ చేయాలి. సో హ్యాండిల్ చేయాలి అంటే వీ హ్యావ్ టు నో ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. ఎక్సెప్షన్ హ్యాండిల్ తర్వాత ఏంటంటే అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఏదైనా ఒక ప్రోగ్రామ్, అది సెలీనియం కావచ్చు, జావా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ప్రోగ్రామ్ని మీరు రన్ చేసేటప్పుడు ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఐడెంటిఫై ద ఎక్సెప్షన్స్ అనేది మీరు నేర్చుకోవాలి. లైక్ దిస్, మీకు ఏదైనా ఒక ప్రోగ్రాంలో ఎక్సెప్షన్ అనేది వచ్చింది అనుకోండి, క్లియర్గా దాని లైన్ నెంబర్తో సహా వస్తుంది. క్లియర్గా దాని లైన్ నెంబర్ ఇన్క్లూడింగ్ లైన్ నెంబర్ మీకు ఎక్సెప్షన్ ఎక్కడుంది అనేది కనిపిస్తుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఎక్సెప్షన్ ఉంది, మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇది బిఫోర్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్. ఇది బిఫోర్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్స్. వన్ బై 0 అనుకుందాం. ఇక్కడ వరకు ఏం జరిగాయి, ఈ వాల్యూస్ వరకు ఇక్కడ వరకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. లైన్ నెంబర్ 22 వచ్చేసరికి ఎక్సెప్షన్ రైజ్ అయింది. సో ఇక్కడ క్లియర్గా ఏమవుతుంది, ఎక్సెప్షన్ ఏంటి ఇక్కడ వస్తుంది, జావా డాట్ లాంగ్ డాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే సంథింగ్ డివైడెడ్ బై 0 ఈజ్ ఇన్వాలిడ్. అందుకని దీనికి వాళ్ళ ఏం నేమ్ ఇచ్చారు అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, బై 0, డివిజన్ బై 0 ప్రాబ్లం అంటారు. ఇటువంటి ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏంటి, ఇది యాక్చువల్గా ఇన్వాలిడ్ ఇన్పుట్. యూజర్ అనేవాడు ఏం చేస్తుంటారు, తెలిసినా తెలియకపోయినా ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎంటర్ చేసే ఛాన్స్ ఉంది అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు. అప్పుడేంటి, ఇటువంటి వాటిని హ్యాండిల్ చేయాలి. ఇలా ఎర్రర్ వచ్చింది అనుకోండి, వాడి స్క్రీన్ వాడికి డిఫరెంట్గా కనిపిస్తుంది, బ్రౌజర్ వాడికి డిఫరెంట్గా కనిపిస్తుంది. బ్రౌజర్ డిఫరెంట్గా కనిపించినప్పుడు కంప్లైంట్ చేస్తాడు, ఈ అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే ఎక్సెప్షన్స్ వస్తాయి అనుకుంటాం వాటిని హ్యాండిల్ చేస్తాం. అంటే ఫ్యూచర్లో ఈ లైన్ ఆఫ్ కోడ్లో ఏదైనా ఎక్సెప్షన్ రావచ్చు అని మనకు తెలిసినప్పుడు, మనం గెస్ చేసినప్పుడు ఇలా వాటిని హ్యాండిల్ చేస్తాం. లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఎక్సెప్షన్ నేమ్ మీకు అవసరం లేదు, డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి, కన్సోల్లో ప్రింట్ కాకుండా అంటే ఇలా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లేదు మీకు ఎక్సెప్షన్ నేమ్ ప్రింట్ అవ్వాలి అనుకోండి, ఇది ఓన్లీ జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ అంతే. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ చాలా పెద్దది ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా ప్రోగ్రాంలో ఏ ఏరియాలో ఎక్సెప్షన్ ఉంది అనేది కూడా నాకు తెలుస్తుంది. అంటే ఐ మీన్ టు సేమ్ దట్ యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ ఎక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ అయిందనేది నాకు ఇలా కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ 22nd లైన్లో ఇది ఉంది కాబట్టి నేను ఓన్లీ ఆ ఎక్సెప్షన్ నేమ్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంతకుముందు వచ్చిన సేమ్ నేమ్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అయింది. ఓకే, ఇవి ఎక్కువగా ఎక్సెప్షన్స్ ఎక్కడ వస్తాయి అంటే ఎక్కడి నుంచి అయినా మనం డేటాని గెట్ చేసేటప్పుడు, ఏదైనా ఒక ఏరియా నుంచి డేటాని గెట్ చేసేటప్పుడు ఆ ఏరియాస్ ఎలా ఉంటాయి అంటే సెలీనియంలో 2 waysలో డేటా అనేది మనకు వస్తుంది. 2 waysలో మనం డేటాని అవుట్ సైడ్ నుంచి గెట్ చేస్తాం. అవుట్ సైడ్ అంటే నాట్ విత్ ఇన్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసి కానీ, లైక్ ఇంతవరకు మీకు చూసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఎయిదర్ మీరు ఆబ్జెక్ట్ నుంచి పాస్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఇన్పుట్ ఇచ్చారు చూడండి, ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఇన్పుట్ పాస్ చేశారు. ఇక్కడికి నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఇన్పుట్ని ఎక్సెల్ నుంచి తీసుకురావచ్చు. డైరెక్ట్గా నేను అవుట్ సైడ్ నుంచి ఎక్సెల్ నుంచి తీసుకురావచ్చు. ఫస్ట్ వే. సెకండ్ వే ఈజ్ ఎస్క్యూఎల్ సర్వర్, సిక్వెల్ సర్వర్ నుంచి తీసుకురావచ్చు. థర్డ్ వే ఈజ్ నాకు ఒక ఫైల్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ప్రాపర్టీస్ ఫైల్ అంటారు. ప్రాపర్టీస్ ఫైల్ అంటారు. సెలీనియంలో మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ క్రియేట్ వన్ ప్రాపర్టీస్ ఫైల్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద జావా కాన్సెప్ట్. దీన్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇన్పుట్ వాల్యూని వేరే ఫైల్ నుంచి తీసుకోవచ్చు.
తీసుకునేటప్పుడు ఏం జరుగుతుంది, సమ్ టైమ్స్ మనము అక్కడి నుంచి గెట్ చేసే వాల్యూ న్యూమరికల్ వాల్యూ అయినా సరే మనం ఏం చేస్తాం, ఆ వాల్యూని వీఆర్ ట్రైంగ్ టు స్టోర్ దట్ వాల్యూ ఇంటూ స్ట్రింగ్. సో సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు 1000 అని ఇలా స్టోర్ చేయబోతాం. ఇదేంటి, ఇక్కడ నాకు కనిపిస్తుంది కాబట్టి ఎర్రర్, ఐ కెన్ మాడిఫై. బట్ డైనమిక్గా నేను ఎక్సెల్ నుంచి డేటాను తీసుకునేటప్పుడు నాకు అది కనిపించదు. బట్ మనం డైరెక్ట్గా ఏం చేస్తాము, వాల్యూని ఇక్కడ అసైన్ చేస్తాం. అసైన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ నేమ్ వస్తాయి, ఎక్సెప్షన్స్ వచ్చి నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. టు అవాయిడ్ దట్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దాని ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయకుండా అవాయిడ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మీరు ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ వైల్ వర్కింగ్ విత్ సెలీనియం. సో అది ఎలా ఉంటుంది అంటే, మీరు మిమ్మల్ని ప్రోగ్రామ్ని డీబగ్ చేయండి అంటారు, ఎర్రర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి అంటారు. ఎర్రర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి అన్నారంటే దట్ ఈస్ నథింగ్ బట్ మీరు ప్రోగ్రామ్ని రన్ చేశారు. రన్ చేసినప్పుడు సో ఇలాగే ఉంటుంది, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్. ఎక్సెప్షన్ ఏంటి, జావా డాట్ లాంగ్ డాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. దీని ఎలాబరేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైన్ నెంబర్, కంపెనీ ఎంప్లాయీ డీటెయిల్స్, జావా 9. సో ఇక్కడికి వెళ్ళైనా మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు, లేకపోతే ఈ లింక్ మీద క్లిక్ చేశారంటే ఆ లైన్కి మీరు వెళ్ళిపోతారు. ఆ లైన్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని హ్యాండిల్ అయినా చేస్తారు, లేకపోతే వాల్యూ అయినా చేంజ్ చేస్తారు. ఫస్ట్ వే ఈజ్ చేంజింగ్ ద వాల్యూ. సో వాల్యూ చేంజింగ్ కుదరదు, ఇది డైనమిక్గా వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ 0 అనేది ఈ వాల్యూ డైనమిక్గా వస్తుంది కాబట్టి దీన్ని నేనేం చేస్తాను, హ్యాండిల్ చేస్తాను. ఈ వచ్చే ఎక్సెప్షన్ని ముందే నేను హ్యాండిల్ చేసి పెట్టుకుంటాను. ఫ్యూచర్లో ఇక్కడ ఈ ఇష్యూ రావచ్చు అని చెప్పి నేను లైక్ దిస్ ఓకే, గాట్ ఇట్. సో లైక్ దిస్ ఐ కెన్ హ్యాండిల్. సో ఇక్కడ చూడండి, ఈ ఎక్సెప్షన్స్ అనేవి మీకు వీటిలో ఎలా వస్తాయి, లైక్ దిస్ ఇక్కడ ఎలా వస్తాయి, లిస్ట్ సెట్ మ్యాప్లో ఎక్సెప్షన్స్ ఎలా వస్తాయనే చూడండి. ఎక్కడ ఎక్సెప్షన్ వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ సెట్ మ్యాప్కి డిఫరెన్స్ తెలియాలి. సో లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్, it allows duplicate values. ఓకే, నెక్స్ట్ సెట్ అనేది ఉంది. సెట్ అనేది కూడా డైరెక్ట్గా డూప్లికేట్ వాల్యూస్ని మెయింటైన్ చేయదు. ఎందుకు మెయింటైన్ చేయదో చెప్తాను. సో ఇక్కడ చూడండి, మీరు సెట్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు సెట్ యూజ్ చేస్తున్నారు. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ మీరు ఏం చేశారు అంటే, ఒక సెట్లోకి 1 2 3 4 5 6 7 వాల్యూస్ ఇచ్చారు అనుకుందాం. ఒక సెట్లో మీరు 7 వాల్యూస్ స్టోర్ చేశారు. బట్ ఒక వాల్యూని అది సెట్ అనేది ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేసేస్తుంది. ఆ వాల్యూని ఎలిమినేట్ చేస్తుంది. యు ఆర్ ట్రయింగ్ టు గెట్ సెవెంత్ ఎలిమెంట్. సెవెంత్ ఎలిమెంట్ గెట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఎక్సెప్షన్. బికాస్ ఆ ఎక్సెప్షన్ ఏంటంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. అది ఎలా వస్తుందో చూడండి. సో ఫస్ట్ థింగ్ నేనేం చేశానంటే, ఇక్కడ అరేలోకి వెళ్ళాను. అరేలో నేనేం చేశాను అంటే, అరేలోకి B1, B2, B ఇలా ఇచ్చాను.
వెంటనే నేను ఏం చేశానంటే SYS OUT system.out.println B of 3 అని ఇచ్చాను. B of 3 అని ఇచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? B of 0 ఉంది, B of 1 ఉంది, B of 2 ఉంది, B of 3 అనేది లేదు. B of 3 అనేది లేదు. బట్ ఇక్కడ ఏం జరిగింది చూడండి, B of 3 అనేది లేదు కాబట్టి ఈ లైన్లో నేను లేని ఎలిమెంట్ని గెట్ చేయాలని ట్రై చేస్తున్నాను. లేని ఎలిమెంట్ని నేను గెట్ చేయాలని ట్రై చేస్తున్నాను కాబట్టి ఐ గాట్ దిస్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఏముంది? ఇండెక్స్ 3 అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ లెంగ్త్ 3. సో దీని టోటల్ లెంగ్త్, దీని టోటల్ అరే లెంగ్త్ 3. బట్ ఇక్కడ ఏముంది? టోటల్ అరే లెంగ్త్ 3 కాబట్టి మన ఇండెక్స్ 2 వరకే ఉంటుంది. 3 అనేది ఇన్వాలిడ్ ఇండెక్స్ కాబట్టి లైన్ నెంబర్ 64లో మనం దాన్ని గెట్ చేస్తున్నాం, అరేని గెట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ వస్తుందని మనకి చెప్తుంది అది. నెక్స్ట్ లైన్ నెంబర్ 27లో ఒక ఎక్సెప్షన్ వస్తుందని మనకు అది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 2 ఏరియాస్లో ఎక్సెప్షన్ ఉంటుంది. ఈ 2 ఏరియాస్లో ఎక్సెప్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ ఏరియాలో ఎక్సెప్షన్ వచ్చింది, ఆబ్వియస్లీ దీన్ని బేస్ చేసుకొని ఇంకో ఏరియాలో ఎక్సెప్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ 2 ఎక్సెప్షన్స్. సో ఈ 2 ఎక్సెప్షన్ మనం సాల్వ్ చేయాలంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు యూస్ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్. ఇది ఏంటి? మనకు తెలిసి మనం ఇక్కడ 3 ఇచ్చాం, తెలియకుండా కూడా మనం 3 గెట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి గెట్ చేయొచ్చు? ఎక్సెల్లో రోస్ అండ్ కాలమ్స్లో ఏదో ఒక వాల్యూని మనం అజ్యూమ్ చేసుకొని ఎక్సెల్లో ఓన్లీ 3 వాల్యూస్ ఉన్నాయి. ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ ఫోర్త్ వాల్యూ నేను గెట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఈ ఎక్సెప్షనే వస్తుంది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షనే వస్తుంది. ఓకే, సో ఇది ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఎక్సెప్షన్ నేమ్ ఏంటి, ఎక్సెప్షన్ వచ్చిన లైన్ ఏంటి. సో ఎక్సెప్షన్ వచ్చిన లైన్ కావాలంటే మీకు ఆబ్వియస్లీ క్లాస్ నేమ్తో ఉంటుంది, లైన్ నెంబర్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు రిజాల్వ్ దట్ ఎక్సెప్షన్. సో ద ఎక్సెప్షన్ మనం రిజాల్వ్ చేయాలి. ఒకటి హ్యాండిల్ అయినా చేయాలి, లేకపోతే ఇన్పుట్ అయినా చేంజ్ చేయాలి. సో నేను ఇక్కడ కామెంట్ పెట్టాను, ఇన్పుట్ని చేంజ్ చేశాను అనుకోండి, ఇది హ్యాండిల్ అయిపోతుంది లైక్ దిస్. ఓకే, సో అందుకనే ఏంటంటే ఏదైనా లిస్ట్ కానీ సెట్ కానీ వాట్ ఎవర్ ద లిస్ట్, వాట్ ఎవర్ ద సెట్, నేను యూజ్ చేసేటప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది తెలియాలి. లిస్ట్ ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. లిస్ట్ స్టోర్స్ డూప్లికేట్ వాల్యూస్. సో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, లిస్ట్లో ఉండే అన్ని వాల్యూస్ని మనం గెట్ చేయొచ్చు. బట్ సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు, మీన్స్ డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేయదు, రిమూవ్ చేసేస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డూప్లికేట్ వాల్యూ ఇట్ విల్ రిమూవ్స్ ద డూప్లికేట్ వాల్యూ. మీరు యాడ్ చేసినప్పుడే దాన్ని ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. అందుకని ఏంటంటే సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాము, బై మిస్టేక్ సెట్లోకి లైక్ దిస్ we will provide duplicate values. ఇలా మనం ప్రొవైడ్ చేసి మనమే ఏమనుకుంటాము, దీని టోటల్గా మనం 7 వాల్యూస్ ఇచ్చాం కాబట్టి 7th ఇండెక్స్ వాల్యూ మనకు కావాలి అనుకుంటాం. 7th ఎలిమెంట్ అంటే 6th ఎలిమెంట్ కావాలి అనుకుంటాం. బట్ 6th ఎలిమెంట్ అనేది అక్కడ ఉండదు, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి ఉంటుంది. అటువంటి టైంలో మనకి ఏమొస్తుంది, ప్రోగ్రాంలో ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. సో వెన్ టు యూజ్ సెట్, whenever you are not providing duplicate values into one array, ఒక అరేలో కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో కానీ డూప్లికేట్ వాల్యూస్ని మీరు ప్రొవైడ్ చేయకుండా ఉన్నప్పుడు యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ సెట్. అట్ ది సేమ్ టైం మీకు ఏదైనా వాల్యూస్ కీ వాల్యూ పెయిర్స్గా ఉండాలి అంటే యూ కెన్ యూస్ మ్యాప్. కీ వాల్యూ పెయిర్ ఉందంటే ఆటోమేటిక్గా అదేంటి, డూప్లికేట్ ఎలిమెంట్స్ అలో చేయదు. లైక్ మీ రోల్ నెంబర్స్, ఒక రోల్ నెంబర్స్ ఇద్దరు ఉండరు ఒకే క్లాస్లో. రోల్ నెంబర్ 1 ఒకరు ఉంటారు,
రోల్ నెంబర్ 2 ఇంకోరు ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళకి ఏదో ఒకటి చేంజ్ ఉంటుంది, ఏజ్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా సరే టైమింగ్ కానీ చేంజ్ ఉంటుంది, అడ్రస్ అయినా చేంజ్ ఉంటుంది. లైక్ దట్ సెట్లో మీరు డూప్లికేట్ వాల్యూస్ ఇన్పుట్గా ఇవ్వకూడదు అనుకుంటే సెట్ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఇన్డెప్త్గా మీకు కీ వాల్యూ పేరు కావాలంటే యూ కెన్ యూస్ మ్యాప్. లేదు నాకు డూప్లికేట్ వాల్యూస్ కావాలి అనుకుంటే యూ కెన్ యూస్ లిస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యు ఆర్ గోయింగ్ టు యూస్ లిస్ట్ బికాస్ యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ డూప్లికేట్ వాల్యూస్. ఇన్పుట్గా మీరు ఏం చేస్తుంటారు, డూప్లికేట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు లిస్ట్ యూజ్ చేస్తారు. బట్ సమ్ టైమ్స్ you are going to use set and sometimes you are going to use map also. ఇది గుర్తుపెట్టుకోండి. డూప్లికేట్, it allows duplicates, it will not maintain the duplicates. It allows, we can add, ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం, బట్ it will not store the values. It will not allow. మ్యాప్ అనేది అసలు అలో చేయదు, ఒకటే ఇండెక్స్తో మల్టిపుల్ వాల్యూస్ అనేది అలో చేయదు. నెక్స్ట్ మనం లిస్ట్లోకి వాల్యూస్ని ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేస్తామో అదే ఆర్డర్లో మనకు అది డిస్ప్లే చేస్తుంది. బట్ సెట్ అనేది అలా కాదు, మనం ఇచ్చిన ఆర్డర్ ఒకటి ఉంటుంది, అది మనకు డిస్ప్లే చేసే ఆర్డర్ ఒకటి ఉంటుంది. లైక్ దిస్, మీరు ఇచ్చిన ఆర్డర్ ఒకటి ఉంటుంది, మీకు డిస్ప్లే ఆర్డర్ చూడండి ఎలా ఉంటుంది. Okay. Straight. ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన ఆర్డర్ ఒకటి, మనకు అది గెట్ చేసి ఇచ్చే ఆర్డర్ ఒకటి ఉంటుంది. ఇచ్చిన ఆర్డర్ ఒకటి ఉంటుంది, గెట్ చేసే ఆర్డర్ ఒకటి ఉంది. అందుకనే మనం ఏం చేస్తాము, మనకి ఇచ్చిన ఆర్డర్లోనే డేటా రావాలి అంటే లిస్ట్, అన్ఆర్డర్ కావాలంటే సెట్. మ్యాప్ కూడా అంతే, ఇట్ విల్ నాట్ మెయింటైన్ ఆర్డర్. ఓకే. నెక్స్ట్, లిస్ట్లో మనం నల్ వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. యూ కెన్ యూస్ నల్ వాల్యూస్ ఇంటూ ఏ లిస్ట్. మీరు ఒక లిస్ట్లో నల్ వాల్యూస్ని మీరు స్టోర్ చేయొచ్చు. యూ కెన్ స్టోర్ నల్ వాల్యూస్ ఇంటూ ఏ లిస్ట్. బట్ సెట్లో ఓన్లీ ఒక నల్ వాల్యూని మీరు స్టోర్ చేయొచ్చు, ఎందుకంటే సెకండ్ నల్ వాల్యూ వేస్తే అది డూప్లికేట్ వాల్యూ అవుతుంది కాబట్టి ఒక నల్ వాల్యూని మీరు స్టోర్ చేయొచ్చు. ఓకే. దెన్ ద మ్యాప్ అలౌస్ ఏ సింగిల్ నల్ కీ ఎట్ మోస్ట్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్. అంటే కీ అనేది, అంటే రోల్ నెంబర్ అనేది 0 అయినా ఉండొచ్చు, బట్ మల్టిపుల్ టైమ్స్ 0 అనేది మనం ప్రొవైడ్ చేయకూడదు. కీ అనేది మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో మనం నల్ వాల్యూస్ మనం ప్రొవైడ్ చేయకూడదు, ఏ వాల్యూ లేకుండా ఇవ్వకూడదు. బట్ వీ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్. కీ అనేది ఒక నల్ వాల్యూని అలో చేస్తుంది, వాల్యూస్ అనేవి ఎన్ని నల్ వాల్యూస్ అయినా అవి అలో చేస్తాయి. సో ఇది ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్, అరే లిస్ట్, లింకుల్ లిస్ట్, సెట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్, హ్యాష్ సెట్. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది హ్యాష్ మ్యాప్. మ్యాప్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే హ్యాష్ మ్యాప్. లిస్ట్లో నుంచి మనం వాల్యూస్ని ఎలా గెట్ చేస్తాం, బై యూజింగ్ గెట్. సెట్ డస్ నాట్ ప్రొవైడ్ గెట్ మెథడ్ టు గెట్ ద ఎలిమెంట్స్ ఎట్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్. సో సెట్లో మనం ఏం చేస్తామంటే స్పెసిఫైడ్ ఇండెక్స్ నుంచి మనం గెట్ చేసుకోవడానికి గెట్ అనే మెథడ్ మనకు లేదు. ఇక్కడ మనం ఏం చేస్తాము, వైల్ లూప్ యూజ్ చేసి హ్యాష్ నెస్ట్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, మ్యాప్ డస్ నాట్ ప్రొవైడ్స్ గెట్ మెథడ్. సో ఈ గెట్ మెథడ్ అనేది మ్యాప్ అనేది ప్రొవైడ్ చేయదు. ఇక్కడ చూడండి, మ్యాప్లో మనం ఎలా గెట్ చేస్తున్నాము, సెట్లో ఎలా గెట్ చేస్తున్నాం. సెట్లో ఇదే యూజ్ చేస్తాం, ఈ సింటాక్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్. వైల్ ఐ హ్యాస్ నెక్స్ట్, ఫస్ట్ ఇటరేటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. సారీ, like this we are going to get this values. Okay, then maps చూడండి, where's maps, this is map.
how we are getting elements within the map like this. First of all, మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మనం గెట్ చేయలేము. ఫస్ట్ వీటిని మొత్తాన్ని మనం ఎక్కడికి తీసుకుంటాము, ఒక ఫర్ లూప్లోకి తీసుకుంటాము. నెక్స్ట్ ఐ అంటే నాకు డైరెక్ట్గా కీ ప్రింట్ అవుతుంది. పీపుల్ డాట్ గెట్ ఆఫ్ ఐ డాట్ టు స్ట్రింగ్ అని ఇస్తే నాకేం ప్రింట్ అవుతుంది, వాల్యూ ప్రింట్ అవుతుంది. లేకపోతే డైరెక్ట్గా నేను ఇవ్వచ్చు, పీపుల్ డాట్ గెట్ ఆఫ్ ఐ అయినా ఇవ్వచ్చు. సో లైక్ దిస్ వీ కెన్ గెట్ ద వాల్యూస్. ఓకే, డైరెక్ట్గా మనం గెట్ చేయలేము. ఇక్కడ మనం ఏం చేయాలి, ఏదో ఒక లూప్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఏదో ఒక లూప్ స్టేట్మెంట్ యూజ్ చేసి నేను వాల్యూస్ని గెట్ చేసుకోవాలి. ఓకే, మ్యాప్ సెట్ లిస్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ దిస్ లిస్ట్లో నుంచి మనం డైరెక్ట్గా గెట్ యూజ్ చేసుకొని ఎట్ ఎనీ టైమ్ వీ కెన్ ప్రింట్. ఇక్కడ మనకు ఫర్ లూప్ అనేది అవసరం లేదు. Got it? This is the main difference. Okay, సో ఇక్కడ మనం ఇటరేటర్ యూజ్ చేసాం, ఇక్కడ మనం కీ సెట్స్ యూజ్ చేసాం. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ లిస్ట్ కి, సెట్ కి, మ్యాప్ కి. సో ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా మిమ్మల్ని అడిగేది అదే. సో లిస్ట్ అనేది ఆర్డర్డ్ లిస్టా, అన్ఆర్డర్డ్ లిస్టా అని అడుగుతారు. లిస్ట్ అనేది ఆర్డర్డ్ లిస్ట్, సెట్ అనేది అన్ఆర్డర్డ్, ఎందుకంటే ఇట్ విల్ నాట్ మెయింటైన్ ఎనీ ఇన్సర్షన్ ఆర్డర్. మ్యాప్ కూడా అన్ఆర్డర్డ్. సో లిస్ట్ అలోస్ number of null values. Null value means ఎటువంటి ఇన్పుట్ ప్రొవైడ్ చేయకుండా మనం మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం, ఎటువంటి ఇన్పుట్ ని మనం ప్రొవైడ్ చేయకుండా ఉండడం. జస్ట్ స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలంటే డబుల్ కొటేషన్స్ ఇచ్చి వదిలేసేస్తాం. నంబర్ ఇవ్వాలి అనుకోండి, అక్కడ మనం ఎటువంటి వాల్యూ ఇవ్వం. లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు పాస్ null values. Then the main difference is implementation. దీన్ని అరే లిస్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం, సెట్ ని హ్యాష్ సెట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం, మ్యాప్ ని హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. ద నెక్స్ట్ డిఫరెన్సెస్, వీటిలో ఏమన్నా క్వరీస్ ఉన్నాయా? డిఫరెన్సెస్ బిట్వీన్ లిస్ట్, సెట్ అండ్ మ్యాప్స్. List, set and maps, I already explained that what is the necessity of exception handling. ఎక్కువగా మీరు నెక్స్ట్ చేయబోయే ప్రోగ్రామ్స్ అన్ని, సెలీనియంలో మీరు చేయబోయే ప్రోగ్రామ్స్ అన్ని లిస్ట్ మీద, సెట్ మీద, మ్యాప్ మీద, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. లిస్ట్, సెట్, మ్యాప్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఈ 3 కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయ్యే ఎవ్రీ ప్రోగ్రామ్ ఉండబోతుంది. సో వీటిని మీరు బెటర్ ప్రాక్టీస్ చేయండి. Tomorrow I will explain exception handling concept. Got it? Any queries from your side?